హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితికి వినాయకుడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూద్దామండి. 1 కప్పు మైదా తీసుకొని ఇంకొక కప్పు పసుపు తీసుకోవాలి. ఉత్తి పసుపుతోనే చేస్తే వినాయకుడు మళ్ళీ బేట్లో వస్తుంది కాబట్టి 1 కప్పు మైదా వేసుకున్నాం. అలాగే 2 స్పూన్ల షుగర్ మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలి. నెక్స్ట్ 2 చెంచాలు ఆవు నెయ్యి ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఉండలేమి లేకుండా స్మూత్గా ఉత్తిది చేతితో కలిపేసుకోవాలి. తర్వాత మనం చపాతీలకి పిండి కలుపుతూ ఉంటాం కదండి, అలాగే ఈ పిండిని కూడా కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నీళ్ళు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే పిండి ఫెర్మెంటేషన్ అవ్వే కొద్దీ బాగా స్మూత్ అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వే కొద్దీ బొమ్మ అనేది షేప్ అవుట్ అయిపోతుందండి. అందుకని కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇలా కలిపిన పిండిని ఒక 15 నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పిండిని తీసి చిన్న చిన్న బాల్స్ కింద స్మూత్గా చేసుకోవాలండి. ఈ బాల్స్ అనేవి స్మూత్గా ఉండేలా చూసుకోండి, అప్పుడు బొమ్మ ఇంకా స్మూత్గా నీట్గా వస్తుంది. ఇలా నేను చూపించే విధంగా బాల్స్ అనేవి చేసుకోండి. ఇలా మనం ముందే చేసుకుని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం కలిపిన పిండి బొమ్మకి సరిపోతుందా లేదా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదండి. అందుకని మనం ముందే ఇలా చేసుకుని ఉంటే మనకి డౌట్ ఏం లేకుండా బొమ్మ పూర్తిగా చేసేసుకోవచ్చు. ఈ పెద్ద బాల్ ఉంది కదండి, ఇది బాడీకి, అలాగే ఈ 2 వచ్చి బేస్కి, ఫేస్కి, ఇవి లెగ్స్కి, ఇవి హ్యాండ్స్కి, ఇది ఇయర్స్కి, అలాగే ఒకటేమో తొండానికండి. ముందుగా మనం ఒక ఉండ తీసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఇది బేస్ కింద ఉంటుందండి. నెక్స్ట్ మనం బాడీకి తీసుకున్నాం కదా, దీని అలా రౌండ్గా ఉంటే బాగోదు, కొంచెం ఇలా స్లైడ్ చేసి మధ్యలో ఇలా నొక్కు పెడితే మనకి నడుము అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఇలా బేస్ మీద పెట్టేసి వెనకాల బేసు ఈ బాడీ కలిసేలాగా మనం కొంచెం వాటర్ తీసుకుని ఇలా 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 అంటే అది కలిసిపోయి మళ్ళీ బేటలు రాకుండా విడిపోకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక ఉండ తీసుకుని దీనికి ఇలా చేసిన తర్వాత ఇలా చేత్తో చిన్నగా ఇలా అంటే మనకి కాల్ రెడీ అవుతుందండి. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా తీసుకుని చేత్తో ఇలా అని దాన్ని కూడా ఇలా ఇలా 2 చేతులతో నొక్కితే ఇలా వస్తుంది. దీన్ని ఈ సైడ్ పెట్టేసుకుంటే వినాయకుడి కాళ్ళు అనేవి రెడీ అయిపోతాయండి. దీన్ని కూడా కొంచెం అలా చూసుకోవాలి సెట్ అవుతుందా లేదా అని. కొంచెం వాటర్ తీసుకుని వీటిని కూడా కొంచెం ఇలా ఇలా ప్రెస్ చేస్తే ఆ బాడీకి ఇవి అటాచ్ అవుతాయి, తర్వాత ఊడిపోతుంది అనే భయం మనకి అసలు ఉండదండి. నెక్స్ట్ ఇదే విధంగా చేతులకి మనం పెట్టుకున్నాం కదండి, ఆ ఉండని తీసుకుని కొంచెం ఇలా అనుకొని దాన్ని వీ షేప్ వచ్చేలాగా ఇలా మధ్యలో ఇలా చేస్తే మనకి చెయ్యి రెడీ అయిందండి. ఇది అలాగే బాడీకి ఇలా పెట్టుకొని కొంచెం వాటర్తో అలా ప్రెస్ చేసుకుంటే మనకు అలా ఉండిపోతాయి. దీన్ని కొంచెం ఇలా నొక్కితే చెయ్యి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుని దాన్ని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇది అభయహస్తం కింద చేతిని కొంచెం పైకి ఇలా నొక్కితే ఇది అభయహస్తం రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుని దీన్ని తల కింద పెట్టుకోవాలి. దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి ఇలా ఇలా ప్రెస్ చేస్తే జాయింట్ అనేది ఊడకుండా బొమ్మ అనేది నిలబడి ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక చిన్న ఉండ తీసుకుని దీన్ని చేత్తో లైట్గా ప్రెస్ చేసి పైన కొంచెం వెడల్పుగా ఉంచి చివరికి వచ్చే కొద్దీ కొంచెం ఇలా సన్నంగా చేసేమంటే మనకి తొండం అనేది రెడీ అవుతుందండి. దీన్ని తీసుకుని మనం ముఖానికి ఇలా పెట్టి కొంచెం వాటర్ వేసి ప్రెస్ చేస్తే ముఖం ఇది కలిసిపోతుందండి. తర్వాత ఇంకొక చిన్న ఉండ తీసుకుని దీన్ని ఇలా తప్పడుగా చేసామంటే మనకి చెవి అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా ఇంకో చెవి కూడా మనం పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి వినాయకుడు రెడీ అయిపోయినట్టేనండి. పైన కొంచెం ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి కిరీటం పెడుతున్నాను.
తర్వాత మనం మిరియాలు యూజ్ చేసి కళ్ళు కింద పెట్టొచ్చండి. మిరియాలు లేకపోతే ఆవాలైనా పెట్టొచ్చు. మనం డైలీ అగరబత్తి వెలిగిస్తూ ఉంటాం కదండి, అది వెలిగాక మిగిలిన స్టిక్ ఉంటుంది కదా, అది తీసుకుని మనం ఇలా గీతలు పెడితే తొండం అనేది మనకి బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదే స్టిక్తో పైన మనం 3 అడ్డు గీతలు పెడితే బొట్టు అనేది రెడీ అవుతుందండి. మనం పిల్లలకి పెడుతుంటాం కదా, ఆ తిలకం నేను ఇలా పెడుతున్నాను. మధ్యలో చిన్న ఎర్రబొట్టు కూడా పెడుతున్నానండి. నెక్స్ట్ వినాయకుడికి దంతాలు పెట్టాలి. అగరబత్తి పుల్లలను తీసుకుని దీన్ని తిలకంలో ముంచితే తెల్లగా అవుతాయి. వీటిని ఒకవైపు కొంచెం చిన్నగా ఉంటుంది కదండి, దంతం విరిగినట్టుగా, అది చిన్నగా పెట్టుకుని ఇంకోటి కొంచెం పెద్దగా పెట్టేయడమే. తర్వాత వినాయకుడి వాహనమైన మూషికాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని చిన్న ఇలా ప్రెస్ చేసుకుని దీనికి కూడా మిరియాలు యూజ్ చేసి కళ్ళు పెట్టచ్చండి. నెక్స్ట్ సన్నంగా చేసుకుంటే ఇది తోక రెడీ అవుతుంది. తర్వాత మూషికానికి కూడా చిన్న బొట్టు అనేది పెట్టేసుకుంటే మూషికం అనేది తయారవుతుంది. తర్వాత ఇదే పిండితో కొంచెం రౌండ్గా లడ్డు కింద చేసి ఒక చేతిలో పెడుతున్నానండి. తర్వాత 3 పేటల దారం తీసుకుని దానికి పసుపు రాసి వినాయకుడికి జంధ్యం వేస్తే మన వినాయకుడు రెడీ అయిపోయాడండి.